మన పంచేంద్రియాలని అబ్బరపరిచేలాగా అద్భుతానికి అవపోసన బట్టి ఆస్వాదించడానికి తెలుగు వారందరికీ ఒక మంచి విజువల్ ట్రీట్ అని చెప్పాలి. అంటే కంటికే కాదు, చూడటానికే కాదు, వినటానికి కానీ, లేకపోతే మనస్సుని కదిలించి ఎమోషన్స్ని పలికించి అది అక్కడే స్టేబుల్గా ఉంచకుండా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అలా పైకి కిందకి తీసుకెళ్ళి ఆడుకున్నారు బాగా డైరెక్టర్. చాలా బాగుంది. అంటే స్టోరీ కొంచెం రొటీన్గా ఉంది, ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు అంటున్నారు మేడం. అసలు మీరు స్టోరీ గురించి అదే చెప్పాను నేను ఇందాక కూడా. స్టోరీ మహా అయితే కొట్టేసుకుంటున్నారు, యుద్ధంగా అనుకోని విపరీతమైన ఫైట్లు ఉన్నాయి అని అనుకుని నేను కూడా ఎవరికైనా అలా అనిపిస్తుంది. సో కొట్టుకున్నప్పుడు చంపుకున్నప్పుడు ఎవరికైనా సరే ఒకరిని చంపినట్టు బాధ, ఆ బాధని క్షమా దయాగుణంతో ఎలా మార్చి తనని చంపిన ఒక పర్సన్ని తనే మళ్ళీ ప్రొటెక్ట్ చేసేలాగా చేస్తూ ఆడవారిని దగ్గర పరుచుకునే మన ఇండియన్ న్యాయవాద సిస్టమ్ ఏదైతే వీళ్ళు చేశారు చంపేయండి అనుకున్నా క్షమిస్తాం మనం. సో ఆ ఎలిమెంట్ని కూడా చాలా సటిల్గా తీసుకుంటూ అండ్ ఆడవాళ్ళ ధైర్యాన్ని పెంచుతూ మీరు చాలు, మీరెళ్ళి యుద్ధం చేయగలరు, మీరు గెలవగలరు అనే ఒక మెంటల్ సైరో. అమ్మాయిలకు కావాల్సింది ఫిజికల్ కాదు, ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఆ సపోర్ట్ అనేది ఒకళ్ళు ఇవ్వగలిగితే, సరైన మగాడు ఇవ్వగలిగితే అమ్మాయిలు ఎలా కనుక యుద్ధాలు కాదు మనం గద్దనే ఎక్కి రూల్ చేయగలరు అనేది ఈ సినిమాలో చాలా బాగా చెప్పారు. అసలు నేను అంటే ఇది బిగ్ స్టేట్మెంట్ అయ్యుండొచ్చు, RRRని మించి డెఫినెట్గా వెళుతుందని నేను అనుకుంటున్నాను.